ఈ ధనధాన్యాలు, ఆస్తి అంతస్తులు నిజంగా శాశ్వతంగా ఉంటాయి. మనం అనుకుంటున్నాం శాశ్వతంగా ఉంటాయి అంటే ఇవి ఉంటాయి. మరి ముఖ్యం ఎందుకు లభ్యం కాదు మనకు అంటే ఈ బంధాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనలో ఆశకు అంతే లేకుండా పోతుంది. ఈ రోజు 10 రూపాయలు అయితే రేపు 3 రూపాయలు ఎలా సంపాదించాలి అని ఆలోచన చేస్తున్నాం. తృప్తి ఉందా? జీవితంలో తృప్తి ఉందా? మనకు తృప్తి లేని జీవులం మనం. ఆశ 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 ఆశయా పద్ధతి లోకి, ఈ లోకం ఆశ చేత కట్టబడింది. ఆశాపాశముతా గడన్యపుడు లేదంతంబు రాజేంద్ర వారాశి ప్రావృత వీధినీ వలయ సామ్రాజ్యంబు చేకూరియం గాదించెందిరిగాక వైన్యగయ భూకాంతాదులన్ అర్థ కామాశం వాయగ నెత్తిరే ముని నిజ శాంతంబులం చూచిరే అని భాగవతంలో వస్తుంది. ఈ పాశం అంటే పగ్గం చాలా పొడవైందంట. ఈ పాశం దీనికి అంతమే లేదంట. ఏ రీతిగా చూడండి, ఈ రోజు 10 రూపాయలు మనకు లాభం వచ్చింది అంటే రేపు 100 రూపాయలు ప్లాన్ వేస్తాం. కానీ పరమాత్ముడు ఇచ్చినాడు, ఆశీర్వాదం చేసినాడు, ఉన్నదాంతో తృప్తి చెందానప్ప గురుదేవ పరమాత్మ, ఈ రీతిగా తృప్తి జీవితంలో నాకు అందించప్ప అని అంటామా? ఆశ ఆశ ఆశ. స్వామి ఇంకా 1000 రూపాయలు వచ్చే ప్లాన్ ఏమన్నా చెప్తాను స్వామి అంటాం. పోనీ 1000 రూపాయలు వచ్చేదాన్ని చెప్తే ఏం స్వామి నాకంటే లక్షాధికారి ఎంత జోరుగా ఉన్నాడు చూడండి స్వామి, ఇంకొంత ఏమైనా వచ్చేది అట్లా ఆశీర్వదించి ఒక మంత్రమో తంత్రమో ఏమైనా చేసాం. పోనీ 1000కి ఇస్తే దాంతో నీకు కమిషన్ ఇస్తానులే స్వామి అంటాడు. పోనీ 10,000కి ఇస్తే 1,00,000 రూపాయలు స్వామి నీకు నాకు 50-50 అంటాడు. ఇదే రీతిగా బళ్ళార్లో స్వామి వాడు ఉన్నప్పుడు ఒకడు దినం వచ్చి 10 మంది దగ్గర కూర్చునేవాడు. త్రికాల జ్ఞానంలో స్వాముల వాడు 6 నెలలు ఇలాగే కూర్చున్నాడు. ఒకరోజు స్వాముల వాళ్ళు మంచి దైవికమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు పిలిపించిన పిల్లండి వాడిని వచ్చి కూర్చున్నా. ఏమిరా 6 దినాల నుంచి వజ్రం కావాలని కూర్చున్నావా అని. అయ్యయ్యో స్వామి ఎట్లా తెలుసు నీకే? నాకు అదే కావాలి స్వామి. సరే నాయన నువ్వు అడిగింది ఇయ్యాలనే ఏడుది కూడా వాడ గురువు చాలా సంతోషం. పూరా వజ్రకరువుకి ఇటువంటి చెట్టు ఉంది, ఆ చెట్టుని సరాసరి 2 అడుగులు పోయి అక్కడ తవ్వురా, ఇంత లోతుతావో అక్కడ వజ్రం దొరుకుతుంది, నీకోసం కాసుకుని అని. చాలా ఆనందం అయిపోయింది. వాడు పోయినాడు, తవ్వినాడు, తీసినాడు, వజ్రం లక్షణంగా తీసుకొచ్చి స్వామి వజ్రం దొరికింది. చాలా సంతోషం. కోనైనా అమ్ముకోపు. అయ్యి నా చేతి కాదు, నీవే అమ్మేయాలి. అయ్యి వజ్రం స్వామి అమ్మేయాలి. సరే చాలా సంతోషం. తీసుకుపోయి బాంబేలో అమ్మించినాడు. ఆ కాలంలో వాడికి 20,000 రూపాయలు ఇచ్చినాడు. స్వామి 50-50 అన్నాడు. నీకు 10,000 నాకు 10,000, నీ కమిషన్ నీకు తీసుకో, మిగిలిన నాకు. నా చెయ్యి నాయన ఈ రీతిగా ఉంటుంది, అడిగే చెయ్యి కదరా ఇది, నీ భాగానికి వచ్చిందప్ప, తీసుకో, సుఖపడు, ఆనందంగా కాలం గడపు. ఏమీ తీసుకోలేదు. అందుకే గురువులు ఏమైనా తన కోసం అడుగుతారా? నా కోసం ఏమైనా ఇమ్మంటారా? కడతీర్చే గురుడొక్క కాసు అడగడురా, ఆశలుడిగిన గురుడు అతడే దైవమురా. ఈ నీతిని, ఈ నిజాయితీని మహాత్ములు పాటించినారు కాబట్టి వారు చరితార్థులై ఈ రోజు ఆచంద్రార్కంగా ప్రపంచంలో వెలుగొందుతారు. ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది వాళ్ళ పేరు, శాశ్వతంగా ఉంటుంది.